మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. కోటి మంది భక్తులు వస్తుండటంతో పోలీసులు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మేడారంలో కమ్యూనికేషన్ సిస్టమ్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహాకుంభమేళ జాతరకు మేడారం వేదిక అవుతుంది. చూడొచ్చు మనం క్లియర్గా మేడారంలో సిచ్యువేషన్. ఎంతోమంది ఈ పోలీసు బందోబస్తు ఈ మేడారం జాతరలో పాల్గొంటారు. సో లక్షలాది మంది పోగేటటువంటి ఈ మేడారం మహాజాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వనదేవతలను పూజించే సాంప్రదాయం ఈ మేడారంలో కనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దె మీద అధిష్ఠించిన తర్వాత ఆదిఘట్టం అమ్మవారు గద్దె మీద అధిష్ఠించిన తర్వాత వాళ్ళని దర్శించుకోవడం అనేది ఎంతో ఆనవాయితీగా వస్తుంది. సో అట్లాంటి కన్నుల పండుగగా సాగేటువంటి ఒక మహాఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సందర్భంలో ప్రధానంగా భావించేటటువంటి ఒక కీ సిస్టమ్ పోలీస్ సిస్టమ్. సో వాలంటీర్స్ కానీ అట్లాగే పోలీస్ సిస్టమ్ కానీ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు మేడారంలో అణువణువు సీసీ కెమెరాల నిఘా నేపథ్యంలో పోలీసులు ఎట్లాంటి కీ రోల్ పోషించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేనున్నది ఒక కమాండ్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ మేడారం చుట్టుముట్టు ఉన్నటువంటి సీసీ కెమెరా సర్వేలెన్స్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా రికార్డ్ చేస్తుంటుంది. సో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల సర్వేలెన్స్తో పాటు అట్లాగే సిబ్బంది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ విధుల్లో పాల్గొంటారు. సో ఈ జాతర మొదలైన నాటి నుంచి కూడా ఎండ్ అయ్యేదాకా ప్రతిరోజు కూడా వీళ్ళ పాత్ర ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ సిస్టమ్ అట్లాగే కమాండ్ కంట్రోల్ సిస్టమ్, ముఖ్యంగా పోలీసులు చేసే కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ కరెక్ట్గా పనిచేయాలన్నా వచ్చిన పబ్లిక్కి యాజ్ యూజువల్గా అమ్మవారి దర్శనం పూర్తయి తిరిగి వాళ్ళు గమ్యస్థానాలు చేరుకోవాలన్నా కూడా ఖచ్చితంగా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు సీసీ కెమెరా సర్వేలెన్స్, సీసీ కెమెరాలు కూడా వందల సీసీ కెమెరాస్ మేడారం చుట్టుముట్టు అట్లాగే వరంగల్ హైవే అట్లాగే మేడారం చుట్టుముట్టు కూడా ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. సో ఇసుకేస్తే రాలనంత జనం ఈ మహా జాతరలో కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి బందోబస్తు మనం చూడవచ్చు. సీసీ కెమెరా సర్వేలెన్స్ మాత్రం ప్రతిదీ రికార్డ్ అవుతుంటుంది. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమే ఒక కుగ్రామం, ఒక చిన్న గ్రామం ఏటూరు నాగారం లాంటి ఒక అభయారణ్యంలో, ఒక దండకారణ్యంలో ఒక సిస్టమే ఏర్పడుతుంది. కొన్ని రోజుల పాటు ఈ సిస్టాన్ని పర్యవేక్షించడం కోసం అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బంది తరలిరావడం అనేది బహుశా మేడారంలో మాత్రమే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా మేడారం జాతర జరిగే మహాఘట్టం జరిగే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు దగ్గరుండి వాళ్ళు విధులు నిర్వహించుకొని వెళ్ళడం వరకు మనం క్లియర్గా చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు. మనకి మెన్ కానీ అట్లాగే ఉమెన్ కానీ, పీసీసీ పోలీస్ కానిస్టేబుల్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటారు. సో కమ్యూనికేషన్ సిస్టమ్ ముఖ్యంగా అటు ఆర్టీసీ కూడా మేడారం చుట్టుముట్టు వరంగల్ నుంచి అట్లాగే భూపాలపల్లి మిగతా నలుగు దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వాళ్ళకు ఆర్టీసీ సిబ్బందికి కూడా వాకీటాకీలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కమ్యూనికేషన్ ఇబ్బంది కలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ అట్లే పోలీసులు కూడా కమ్యూనికేషన్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర. ఎంటైర్ ఓవర్ జాతర జరిగే క్రమంలో పర్టికులర్గా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేషన్ బేస్డ్గా అట్లాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రెండు సిస్టమ్స్ మెయిన్గా ఫోకస్ చేస్తూ ఈ జాతర మొత్తానికి కూడా ఒక కేంద్ర బిందువుగా కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది వివరిస్తుందని చెప్పవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర జరిగేంత వరకు కూడా వాలంటీర్స్ కూడా తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ లక్షలాదిగా తరలి వచ్చే మహాజాతర గిరిజనులను అంటే మనుషులుగా పుట్టి దైవాలుగా పూజించబడేటువంటి అమ్మవార్లు, శక్తి స్వరూపులైనటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున మేడారానికి భక్తులు తరలి రాబోతున్నారు. ఓటు స్టూడియో. రేపటి నుంచే మేడారం మహాజాతర మొదలు కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మౌలిక వసతులు నిర్వహణ కోసం 105 కోట్లు కేటాయించింది. డిసెంబర్లో కొత్త సర్కారు ఏర్పడిన వెంటనే 75 కోట్లను రిలీజ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు. ఇక తర్వాత మరో 30 కోట్లు కేటాయించారు. 70 కోట్లతో ఇంజనీరింగ్ వర్క్స్, 35 కోట్లతో నాన్ ఇంజనీరింగ్ పనులు చేపట్టారు. జనవరిలో పనులు మొదలుపెట్టి నిన్నటికే అన్నీ పూర్తి చేశారు. R&B పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల పనులన్నీ పూర్తయ్యాయి. RWS ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు. 200కు పైగా బోర్వెల్స్ వేశారు. శాశ్వత తాత్కాలిక టాయిలెట్స్ నిర్మించారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 35,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మేడారం డ్యూటీలో చేరారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డిప్యూటేషన్పై పనిచేయడానికి వచ్చారు. ఇక ఒక్క పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీలో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందించడానికి రెడీ అయ్యారు. జాతరలో భక్తులు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించడానికి స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ దవాఖానా ఏర్పాటు చేశారు. 30 చోట్ల ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. భక్తులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందించనున్నారు. అన్ని చోట్ల కలిపి 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 బెడ్స్తో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట 3 డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 2,000 మందికి పైగా జాతరలో డ్యూటీలు నిర్వహిస్తారని డిఎం&హెచ్ఓ అప్పయ్య ప్రకటించారు. ఇక అత్యవసరంగా రోగులను తరలించేందుకు 108 అంబులెన్స్లు 15 అందుబాటులో ఉంచారు. అలాగే టెంపరరీ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు.